ఏమిటల్లుడు 2 రోజులుగా నువ్వు భోజనం చేయడం లేదట? పగ తీర్చుకోవాలంటే బాగా తినాలి. తిని తిని బతికి శకుని కౌరవుల మీద పగ సాధించాడు. నేను 2 రోజులుగా తినకుండా ఉంది పగ కోసం కాదు. మరి నాన్ వెజిటేరియన్ లేదు, నీ భోంచేరుగా. ఏరా దౌర్భాగ్యుడా! అదేటండి బాబా, నేను 2 పూట్ల కోడికో వస్తానే ఉన్నాను. బెధవా ఆకోడా! అర్థమైంది అల్లుడు, అర్థమైంది. అదృష్టం పెట్టై ఎగురుతూ ఉంటే దురదృష్టం రాయే కాలికి తగిలిందట. నాకు పెళ్ళయ్యే ఉంటే, ఒక ఆడపిల్ల పుట్టే ఉంటే, దాన్ని నీకు కట్టబెట్టే ఉంటే. అక్కర్లేదు, కట్టుకోవడానికే ఉంటుందిగా రూపాదేవి. ఎప్పటికైనా దాన్నే పెళ్లి చేసుకుంటాను. మరి అంతవరకు ఇంచుమించాలంతా అయిపోయినట్టేనండి. మన మంచి చెడులు చూడడానికి ఎవరో ఒకరు కావాలమా. కావాలని రోడ్డున వెళ్లే వాళ్ళ చెయ్యి పట్టుకుంటే చెంప చెల్లుమనిపిస్తారల్లుడు. దానికొక పథకం వేస్తా, పత్రికలో ఒక ప్రకటన ఇస్తా, నీకు ఆడ కార్యదర్శి కావాలని తెలియజేస్తా, వచ్చిన వాళ్ళని పరీక్ష చేస్తా, ఆపై నీ దగ్గరకు పంపిస్తా. నీకు నచ్చితే అంకితం చేస్తా.